వసంత కుమార్‌కి పెద్ద మైలవరం ఎమ్మెల్యే మా వైఎస్ఆర్‌సీపీ ఎంపీ వసంత కృష్ణప్రసాద్‌కి చాలా స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చి స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. దిమ్మ తిరిగి షాక్ ఇచ్చారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈయన అంటే దోబూచులాడుతున్నాడనమాట. ఆల్రెడీ అక్కడ టీడీపీలతో మాట్లాడుకుని టికెట్ కన్ఫర్మ్ చేసుకొని అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా ఉండి లాస్ట్ వరకు ఉండాలని చూసి మోసం చేసి పారిపోవాలనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తించి ఇమ్మీడియట్గా అక్కడ తన్ని తీసేసి వేరే అంటే అక్కడ మైలవరానికి తిరుపతి రావునని బీసీ సామాజిక వర్గానికి చెందిన అతనికి ఇన్ఛార్జిగా ఇచ్చాడు. వసంత కృష్ణప్రసాద్ని కాదని ఇన్ఛార్జిగా తిరుపతి రావు అనే బీసీ సామాజిక వర్గానికి చెందిన అతన్ని ఇమ్మీడియట్గా నియమిస్తూ ఇతన్ని తీసేస్తూ అంతేకాకుండా మైలవరం పరిధిలో 28 మంది కోఆపరేటివ్ సొసైటీల చైర్మన్లు సభ్యులను తప్పిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఆదేశాలు జారీ చేసింది. వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరుతారని తెలియడంతో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి తిరిగి చర్యలు తీసుకునేలా చేశారు. అంతేకాకుండా అక్కడ ఇన్ఛార్జిగా ఇమ్మీడియట్గా కూడా ఇన్ఛార్జిగా బీసీ వ్యక్తిని నియమించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యానికి మెచ్చుకోవాలి, ఆ గడ్స్కు మెచ్చుకోవాలి. ఇమ్మీడియట్గా ఆ నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రము ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ ఆప్షన్ కూడా పెట్టుకునే ఉంటారు. వీళ్ళు ఏదైనా తోక జాడిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళని పీకి పడేసి భయపడేదే లేదు. ఇమ్మీడియట్గా సెకండ్ అభ్యర్థిని నిలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉంటారనేది ఇప్పటికైనా మనకి ఎప్పటి నుంచో చూస్తున్నాము. ఆ ధైర్యాన్ని, ఈ ధైర్యమే జగన్మోహన్ రెడ్డికి బలం అనేది మనకు తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వసంత కృష్ణప్రసాద్ గారిని తప్పించినందుకు అక్కడ వాళ్ళు కార్యకర్తలు ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం కట్టుబడి ఉంటాము, జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. కాకపోతే ఈయన వల్ల 28 మంది కోఆపరేటివ్ సొసైటీల చైర్మన్లు సభ్యులను తీసేయడంలో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఈ వసంత కృష్ణప్రసాద్ వల్ల మా రాజకీయ భవిష్యత్తు కూడా పోయిందని వాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితికి ఆ వసంత కృష్ణప్రసాద్ తెచ్చాడు. మరి చూడాలి టీడీపీలో మరి ఈయనకి టికెట్ ఇస్తారా లేదా అనేది.